ఆత్మ ఆరిపోవడానికి 4వ కారణం శ్రమ లేకపోవటం. ఓయ్ ఇదేందంటారా? అది కూడా ఉంది మరి. అగచాట్లు లేని ప్రశాంత జీవితం రావటమే మన కొంప ముంచుతుంది. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పిన మాట? శ్రమ లేకపోవటం కూడా ఆత్మ చల్లారిపోవడానికి కారణమే. అందుకే అవసరాన్ని బట్టి కొన్ని శ్రమలను దేవుడు అనుమతిస్తాడట. ఆ అవసరాల్లో ఒక అవసరం ఆత్మ మండించబడటానికి అగచాట్ల అవసరం. అగచాట్లకి ఆత్మ మండటానికి సంబంధం ఏందంటావా? నువ్వే ఆలోచించుకో. శోధనలో ప్రభు సన్నిధి దొరికెను, వేదనలే రణ భూమిగా మారెను. శోధన బాధలు జయమును గూర్చెను, బలమును శోధన బాధలు జయమని నా విజయము పాడెదను. జయ హే జయ హే జయ హే జయ హే. అబద్ధాలు ఆడకుండా చెప్దాం, అబద్ధాలు ఆడకుండా నిజం చెబుదాం. మనం భక్తిలోకి వచ్చినప్పుడు తట్టెడు అగచాట్లో వచ్చాం. అగచాట్లో కొనసాగినప్పుడు భక్తి అట్టుంది, భగ్గున మండింది. ప్రార్థనలు విని దేవుడు ఒక్కొక్కటి మొత్తం డీల్ చేసి కాస్త పీస్నెస్ ఇచ్చేటప్పటికి, ప్రశాంతత ఇచ్చేటప్పటికి భక్తి మొత్తం కలిసి వాగులో పడిపోయింది. ఏది అంటే శోధన బాధలు కూడా బలమును కూరుస్తాయనే వాక్యం చెబుతుంది. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మునేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానీ కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. దేవునికి మహిమ. కృపగల దేవుడు మన ఆత్మీయ భద్రత కొరకు కొన్నిసార్లు అనుకున్నన్ని శ్రమలు, అవసరార్థమైన శ్రమలు అనుమతిస్తాట. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప ఏదియూ మీకు కలుగదు. దేవుడు నమ్మదగిన వాడు. నీవు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపబడా. అసలు శోధన ఎందుకు సార్ అంటే అవసరం బేటా. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే బరువు వేసేది ఖాయంరా, అయితే నువ్వు మొయ్యలేనంత అయితే నీకైను. నువ్వు ఎంత మొయ్యగలవు అంత. బరువు ఎందుకు సార్? అన్నీ తీసేసి విశ్రాంతిస్తావని కదా నీ దగ్గరికి వచ్చిందంటే, అసలు మొత్తం తీసేసిన నువ్వు మాటినోరా. కాబట్టి నీకు తగిన బరువు, నిన్ను నరకానికి తీసుకెళ్లే భారం తీసేస్తాను, నిన్ను నాశనం చేసే భారాలు తొలగిస్తాను, కానీ నిన్ను మండించే భారాలు మాత్రం నీకు ఉంచుతా బేట. అవి లేకపోతే పాడైపోతున్నాను. తెలుసుకోండి.